భరణి గారి సేఫ్ ప్లే అండ్ డబుల్ గేమ్. ఫైనల్ గా రాము గారు అండ్ ఫ్లోరా గారు అయితే గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. స్ట్రాంగ్ గా నామినేషన్స్ పాయింట్ పెట్టేసి నామినేషన్ అయితే చేసేశారు. అండ్ ఇవాల్టి 4th వీక్ నామినేషన్స్ అయితే అయిపోయాయి. ఎవరెవరు నామినేషన్స్ లో ఉన్నారు, నామినేట్ ఎవరు చేశారు, ఏం పాయింట్స్ పెట్టి చేశారు, ఆ పాయింట్స్ అన్ని వ్యాలిడా కాదా, సో ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ నా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఐ నీడ్ యూర్ సపోర్ట్. సో మనం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ యాక్చువల్గా మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని అంటే, ఫస్ట్ భరణి గారి గురించి మనం మాట్లాడుకుందాం. మనం నిన్న ఎపిసోడ్ మనం చూసుకున్నాము అని అంటే, సో తనుజ గారికి సంజన గారికి కొంచెం అక్కడ దివ్య గారు కూడా లిటిల్ బిట్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. కానీ మెయిన్గా అయితే ఎక్కువ కొట్లాడుకున్నది, ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరిగింది ఎవరికి అంటే సంజన గారికి అండ్ ఎవరికి తనుజ గారికి. సో మనం ముందు నుంచి మనం చూసుకున్నాము అని అంటే, సో తనుజ గారికి కంప్లీట్ గా సపోర్ట్ గా ఉన్నది ఎవరు అంటే భరణి గారు అండ్ ఇమాన్యువల్ గారు కూడా. బట్ ఇమాన్యువల్ గారు ఎందుకు దీనిలోకి రాలేదని నాకు ఎందుకు అనిపించింది అని అంటే, సంజన గారు ఇమాన్యువల్ గారికి క్లోజే అండ్ తనుజ గారు కూడా క్లోజే. సో ఆయన ఎటువైపు స్టాండ్ తీసుకున్నా ఏమవుతుంది అనే విధంగా ఎందుకు అని చెప్పి సైలెంట్ గా ఉన్నారేమో అని అనిపించింది ఇమాన్యువల్ గారు. బట్ మనం ఫోకస్ అంతా భరణి గారి మీద పెడదాం, ఇమాన్యువల్ గారి మీద కాదు. ఎందుకు అని అంటే, సో భరణి గారు ఇన్ని రోజులు మనం చూస్తున్న భరణి గారు వేరే, ఇవాళ మనం యాక్చువల్గా ఎపిసోడ్ చూసిన భరణి గారు వేరే. ఏ విషయంలో వేరే అని అంటారా, మనం తనుజ గారి మీద ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సో తనుజ గారికి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చినా, సో అక్కడ ఎప్పుడు తనుజ గారికి ఒక గైడ్ లాగా ఉండి, తనుజ గారు ఏమైనా ఆయనకు చెప్పినా సరే ఆయనకు అనిపించింది చెప్పి, సో మంచిగా గైడెన్స్ ఇచ్చుకుంటూ ఆ బాండింగ్ వాళ్ళిద్దరి మధ్య చూడడానికి చాలా మంచిగా ఉండేది. కానీ నిన్న అంత గొడవ అవుతున్నప్పటికీ, సో తను ఒక్కతే అరుస్తూ ఉంది, తనుజ గారు ఒకటే అరుస్తూనే ఉన్నారు అండ్ సంజన గారు ఆ పాయింట్స్ పెడుతూనే ఉన్నారు, ఎమోషనల్ అయ్యారు. సో అన్ని జరుగుతూనే ఉన్నా కూడా ఎందుకు భరణి గారు ఒక స్టాండ్ తీసుకోలేదు ఎవరి కోసం, తనుజ గారి కోసం. అట్లీస్ట్ అది కొంచెం ప్యాచప్ చేయడానికో తీసుకున్నారు. కానీ అది తీసుకున్న స్టాండ్ కూడా ఎలా ఉంది అని అంటే, అది తీసుకోనట్టు, సో కంప్లీట్ గా అని అయితే లేదు. ఎక్కడో అయితే ఖచ్చితంగా చూసే వాళ్ళకి అందరికీ అనిపించే ఉంటుంది, ఏంటి భరణి గారు తనుజ గారి కోసం ఆ స్టాండ్ లేదు, ఎందుకు ఎక్కడో సైలెంట్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది అని అయితే అనిపించే ఉంటుంది. సో నేను చెప్తాను, నా వరకు అర్థమైంది ఎందుకు భరణి గారు సైలెంట్ గా ఉన్నారు అని చెప్పి. సో నాకెందుకు అనిపించింది ఆయన సైలెంట్ గా ఉన్నారు అని అంటే, ఆ గొడవలు మొత్తం జరిగేటప్పుడు, ఆ ఆర్గ్యుమెంట్స్, యాక్చువల్గా గొడవ అనే దానికన్నా ఆర్గ్యుమెంట్స్ జరిగేటప్పుడు సంజన గారు చెప్తారు, భరణి గారిని అయితే ఫుడ్ మెంటర్గా పెడతాము, మీకు ఓకేనా అని అయితే అడుగుతారనమాట. సో ఈ పాయింట్ చెప్పిన తర్వాత మేబీ భరణి గారు ఏమనుకుని ఉంటారు అని అంటే, సో తను ఇప్పుడు తనుజ గారికి సపోర్ట్ చేశారు అని అనుకోండి, సంజన గారు ఏదైతే ఏమని చెప్పారో ఫుడ్ మెంటర్గా భరణి గారు అనేది మేబీ వెనక్కి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సంజన గారు హర్ట్ అవుతారు కాబట్టి. లేదా సంజన గారి సైడ్ ఉండి మాట్లాడదాము అని అనుకున్న తనుజ గారు హర్ట్ అవుతారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ అయితే డిస్టర్బ్ అవుతుంది. సో ఇక్కడ ఎటు సైడ్ వెళ్ళినా సరే ఆయనకి ఏదో ఒక విధంగా కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి ఎందుకు అని అన్నట్టు సైలెంట్గా ఉన్నారేమో అని నాకు అనిపించింది. సో అదైతే గొడవ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఫస్ట్ తనుజ గారి గురించి ఈ కన్వర్సేషన్ మనకు చూపిస్తారు స్టార్ట్ ఆఫ్ ది ఎపిసోడ్లో. ఎందుకు నాన్న మీరు నాకు సపోర్ట్ ఉండలేదు, నేను ఒక్కదాన్ని అంత అరుస్తూనే ఉన్నా కూడా మీరు ఎందుకు నా కోసం స్టాండ్ తీసుకోలేదు అని అయితే అడుగుతారనమాట. అడిగినప్పుడు కూడా భరణి గారు అది మీకు గొడవ జరుగుతూనే ఉంది అది అని చెప్పి ఏదైతే కవరప్ అయితే చేస్తారు. కానీ ఆ తర్వాత మనం కొంచెం ఎపిసోడ్లో చూసాము అని అంటే ఏమవుతుంది అని అంటే, లైక్ వాళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి. ఏ విధంగా అని అంటే, సో భరణి గారు ఇమాన్యువల్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఏమని చెప్తారంటే భరణి గారు, ఆయన నిన్న ఊరికనే అరుస్తూనే ఉన్నింది ఈ అమ్మాయి, ఎందుకు అలా అరవడము అది ఇదని చెప్పి అయితే మాట్లాడతారు. ఇదే ఆ అమ్మాయి అంటే ఇక్కడ తనుజ గారి గురించి మాట్లాడారనమాట. సో నిజంగా తనుజ గారు అలా మాట్లాడారని ఆయన ఫీల్ అయ్యి ఉంటే నేను తనుజ గారు వచ్చి ఎందుకు నాకు స్టాండ్ తీసుకోలేదు అన్నప్పుడు ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సిందేమో అని అనిపించింది. సో ఆవిడ దగ్గర అలా కాకుండా వెనకాల వచ్చి ఇలా మాట్లాడడం అనేది, ఇమాన్యువల్ గారితో మాట్లాడడం అనేది నాకు ఎందుకో అది కరెక్ట్ కాదేమో అని అనిపించింది. అండ్ ఇంకొక విషయం ఏంటిది అని అంటే, ఇమాన్యువల్ గారు ఏం చెప్తారు అని అంటే, లైక్ తనుజ గారి థాట్ ఏంటిది అని అంటే, మీకు నిజంగా ఫుడ్ మెంటర్ అవ్వాలి అని ఉంటే అది మీరు బయటికే చెప్పొచ్చు కదా, ఎందుకు ఇదంతా అనే పాయింట్ అయితే తనుజది అని ఇమాన్యువల్ గారు చెప్తారు. సో అమ్మాయి అయితే అదే ఆలోచిస్తోంది అని అయితే భరణి గారికి చెప్తారనమాట. సో ఇమాన్యువల్ గారు చెప్పిన పాయింట్ కూడా నాకు కరెక్ట్గానే అనిపించింది. యాక్చువల్గా భరణి గారు ఎప్పుడైతే సంజన గారు ఫుడ్ మెంటర్గా భరణి గారిని పెట్టాలి అనే ఒక సజెషన్ వచ్చినప్పుడు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది అన్నప్పుడు ఆయన వెంటనే ఆ ఇంట్రెస్ట్ని ఆయన బయటికి చెప్పినంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. సో ఈవెన్ తనుజ గారు కూడా అదే ఎక్స్పెక్ట్ చేశారని అనిపించింది. నేను ఒప్పుకుంటాను తనుజ గారు అరుస్తూనే ఉన్నారని చెప్పి, కానీ అక్కడ తనుజ గారు ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్ ఫ్రమ్ భరణి గారు కూడా నాకు చాలా జెన్యూన్ అని అనిపిస్తుంది. ఎందుకనంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండ్ ఉంది కాబట్టి, కరెంట్ ఫుడ్ మెంటర్గా ఉన్న తనుజ గారే కాబట్టి, భరణి గారు ఎప్పుడైతే సంజన గారు భరణి గారి పేరు చెప్పిన తర్వాత, భరణి గారు నాకు ఇంట్రెస్టెడే, ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అని అంటే నేను తీసుకోవడానికి రెడీనే, సో నువ్వు తనుజ మీరేమనుకుంటున్నారు అని చెప్పి ఒక క్వశ్చన్ తను ఓపెన్గా బయట పెట్టినంటే ఇంకొంచెం మంచిగా సాల్వ్ అయిపోయిందేమో, చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసే విధానంగా అనిపించేదేమో అని నాకు అనిపించింది.
సో నేను ఎందుకు ఈ డ్యూయల్ గేమ్ అని ఎందుకు అన్నాను అంటే ఇందుకే తనుజ గారితో బాండ్ బ్రేక్ అవ్వకూడదు, కానీ సంజన గారు మెన్షన్ చేసిన పాయింట్కి సపోర్టివ్ లాగా ఉండాలి కాబట్టి సో తను లోపల ఒకటి పెట్టుకొని అంటే తనకి ఇంట్రెస్టెడ్ ఉంది ఫుడ్ మెంటర్ అవ్వడానికి అనేది బయటికి అంత క్లియర్గా కరెక్ట్గా చెప్పకుండా తనుజ గారు ఎక్స్పెక్ట్ చేసినట్టు స్టాండ్ తీసుకోకుండా ఉండడం వల్లనే నేను డబుల్ గేమ్ అని మెన్షన్ చేశాను. ఇంకొకటి సేఫ్ ప్లే అని ఎందుకు అన్నాను అంటే యాక్చువల్గా నామినేషన్స్లో మనం చూసుకున్నాము అని అంటే లైక్ ఈరోజు బర్నీ గారు నామినేట్ చేసింది ఎవరిని అని అంటే ఫ్లోరా గారిని. సో ఫ్లోరా గారిని నామినేట్ చేసిన పాయింట్ గురించి మనం మాట్లాడుకుందాం. పాయింట్ ఏంటిది అని అంటే మన పోయిన వీక్ ఫ్లోరా గారు నామినేషన్స్ నుంచి ఫ్రీ పాస్ తెచ్చుకున్నారని చెప్పి అంటే నామినేషన్స్ ఇమ్యూనిటీ పాస్ తెచ్చుకున్నారని చెప్పేసి ఫేర్ ఛాన్స్ కోసం అని చెప్పి ఈ వీక్ ఆమె నామినేషన్లో పెడుతున్నామని చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనండి? ఇదే పాయింట్ మనం గుర్తుపెట్టుకుందాము. ఏంటిది అని అంటే ఇప్పుడు ఈ వీక్లో ఇమ్యూనిటీ పాస్ వచ్చింది ఎవరెవరికి? సుమన్ శెట్టి గారికి అండ్ అలాగే తనుజ గారికి. చూద్దాం ఇదే పాయింట్ మీద భరణి గారు నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తారా వీళ్ళని, తనుజ గారిని కానీ సుమన్ శెట్టి గారిని. మీకు ఆల్రెడీ నామినేషన్ అయితే ఇమ్యూనిటీ పాస్ వచ్చింది మీకు లాస్ట్ వీక్. సో మీరు ఈ వీక్ ఫేర్ ఛాన్స్ కోసం మీరు ఉండండి అని చెప్పి నామినేట్ చేస్తారని చూద్దాం. నాకు తెలిసినంత వరకు అయితే అది నామినేట్ చేయరు. ఇది ఖచ్చితంగా సేఫ్ ప్లేనే. ఫ్లోరా గారి పేరు చెప్తే ఫ్లోరా గారు రిటర్న్ ఆర్గ్యుమెంట్స్ అంత ఎక్కువగా పెట్టరు అండ్ ఆవిడ పెద్దగా పర్సనల్గా తీసుకొని ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ డెవలప్ అవ్వదు అండ్ ఆవిడతో ఉన్న ఆ బాండ్కి డిస్టర్బెన్స్ ఉండదు. సో ఇక్కడ ఆయన సేఫ్ ప్లే చేశారని అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళ మిస్టేక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడి నిండొచ్చు, కానీ అవి ఏం మాట్లాడకుండా ఫ్లోరా గారి పేరు చెప్పి ఆవిడ నామినేట్ చేయడం అనేది నాకు కంప్లీట్గా ఆయన సేఫ్ ప్లేనే నా కళ్ళకైతే కనిపించింది. సో మీరు ఏమనుకుంటున్నారు ఈ పర్టికులర్ పాయింట్ మీద నామినేట్ చేయడం కరెక్ట్ అని అనుకుంటున్నారా అనే పాయింట్ కూడా మీరు కామెంట్స్లో మీ ఒపీనియన్ ఏంటో కూడా మెన్షన్ చేయండి. సో ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటిది అని అంటే ఫ్లోరా గారి గురించి అండ్ రాము గారి గురించి. మనం ఇన్ని ఎపిసోడ్స్ మనం చూసాము అని అంటే సో రాము గారు సైలెంట్గా ఉండడం వల్లనే ఆయన సైలెంట్ కిల్లర్ అనే కొంచెం వర్డింగ్ యూజ్ చేశారు నాగార్జున గారు. అండ్ ఆయన ఒక కావాల్సిన టైంలో మాట్లాడకుండా ఉండడం వల్లనే ఆయన వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అయ్యాయి హౌస్లో. సో అందరూ మెన్షన్ చేసిన పాయింట్ ఏంటిది అని అంటే రాము గారు మీరు దయచేసి టైం వచ్చినప్పుడు మాట్లాడండి, ఒక స్టాండ్ తీసుకోండి అని చెప్పి. సో ఇన్ని ఎపిసోడ్స్లో ఎక్కడ మనం చూడండి ఇవాల్టి ఎపిసోడ్లో నామినేషన్లో వాళ్ళు పెట్టిన పాయింట్స్ అయితే మాత్రం కానీ కాన్ఫిడెంట్గా దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయడం అయితే కానీ చాలా బాగా అనిపించింది. సో ఇదే కదా యాక్చువల్గా బిగ్ బాస్లో ఉన్నప్పుడు గేమ్ ఆడే విధానం. సో ఇవాళ మనం చూసుకున్నాము అని అంటే సో రాము గారు గేమ్ ఆడడం స్టార్ట్ చేశారు. అది కన్నింగ్ గేమా సేఫ్ గేమా ఆయన కరెక్ట్గా ఆడుతున్నారో లేదా అవన్నీ పక్కన పెట్టేద్దాం. ఇన్ని రోజులు ఒక పాయింట్ మీద ఒక స్టాండ్ మీద లేని మనిషి ఇవాళ ఒక పాయింట్ మీద అంత స్ట్రాంగ్గా నామినేట్ చేయగలిగాడు, కరెక్ట్గా మాట్లాడగలిగాడు అనేటప్పుడే ఆయన కాన్ఫిడెన్స్ కొంచెం కొంచెంగా ఆయన గేమ్ ప్లే కొంచెం కొంచెంగా బయటికి కనిపించేలాగా చేస్తున్నారని అయితే నాకు అనిపించింది. అండ్ ఫ్లోరా గారు కూడా ఇన్ని రోజులు ఎక్కడో సైలెంట్లో ఉన్నట్టే అనిపించేది, కానీ ఇవాళ ఆవిడ మాట్లాడిన విధానం కానీ ఆవిడ ఆలోచించిన విధానం కానీ అవన్నీ ఆవిడ ఓపెన్గా బయట పెట్టడం అనేది ఇన్ని రోజులు లేనిది ఇవాళ మనం చూసాము అనేది నాకు అనిపించింది. సో ఎంతమందికి ఇవాళ ఎపిసోడ్ చూస్తున్నప్పుడు కూడా ఫ్లోరా గారు రాము గారు ఏంట్రా వీళ్ళు బాగా మాట్లాడేస్తున్నారే అని ఎంతమందికి అనిపించిందో కూడా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇప్పుడు మనం వాళ్ళు పెట్టిన పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫ్లోరా గారు అయితే హరీష్ గారిని నామినేట్ చేస్తారనమాట. సో హరీష్ గారిని నామినేట్ చేస్తున్నప్పుడు ఏం పాయింట్స్ పెడతారు అని అంటే ఆవిడ జైల్లో ఉన్నప్పుడు ఆయన యాపిల్ అక్కడ పెట్టుకున్నప్పుడు అది ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి యాపిల్ మీరే దొంగతనం చేశారని చెప్పి ఏదో పాయింట్ అయితే చెప్తారనమాట. సో ఆ పాయింట్కి ఫ్లోరా గారు హర్ట్ అయ్యారు, ఎందుకనంటే యాజ్ ఎ ఫ్రెండ్గా నన్ను అనుమానించారు కాబట్టి నేను హర్ట్ అయ్యాను అని చెప్పి చెప్తారనమాట. సో అలాగా ఇంకొన్ని రీజన్స్ అయితే కూడా ఫ్లోరా గారు చెప్తారు ఆవిడ సైడ్ నుంచి ఆవిడ చూసినవి హరీష్ గారిలో. మనం ఎప్పటి నుంచో చూసుకుందే ఏంటిది అని అంటే హరీష్ గారు ఒక నామినేషన్ పాయింట్ మనం పెట్టామనంటే ఆయన దానికి ఆన్సర్ ఇవ్వరు, దాన్ని ఎట్లా డైవర్ట్ చేసేసి దాన్ని ఎట్లా ఆర్గ్యుమెంట్స్ హీటప్ చేసేద్దామని చూస్తారు. అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆయన దగ్గర ఆన్సర్ ఉండదు, అడిగిన క్వశ్చన్స్కి అయితే ఆయన ఆన్సర్ చెప్పరు. మనం ఒక మాట అన్నాము అని అంటే రివర్స్లో దానికి బ్యాక్ ఇస్తారే తప్ప ఆన్సర్ అయితే రాదు. క్వశ్చన్ టు క్వశ్చన్ అయినా ఉంటుంది, ఆర్గ్యుమెంట్ టు ఆర్గ్యుమెంట్ అయినా ఉంటుంది, డిబేట్ టు డిబేట్ అయినా ఉంటుంది తప్ప నేను క్వశ్చన్ అడిగా దానికి ఆన్సర్ చెప్పు అని మనం ఎక్స్పెక్ట్ చేసామంటే ఆయన దగ్గర నుంచి ఆన్సరే రాదు. సో అదే విధంగా ఇవాళ ఎపిసోడ్లో కూడా నామినేషన్స్లో ఫ్లోరా గారు నామినేషన్ పాయింట్స్ అని చెప్పి హరీష్ గారిని నామినేట్ చేస్తూనే ఉన్నప్పుడు ఇది ఆయన యాక్సెప్ట్ చేసిన విధానమే అసలు అయితే ఎక్కడ కనిపించలేదు. యాక్సెప్ట్ అంటే అట్లీస్ట్ డిఫెండ్ చేసుకోవాలి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఆయన ఎప్పుడు డిఫెండ్ అయితే చేసుకోరు. క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇవ్వరు, కానీ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళిపోతారు వెంటనే. అండ్ ఇంకో పాయింట్ కూడా ఫ్లోరా గారు ఏం చెప్తారు అంటే సో మీరు అమ్మాయిల గురించి అన్నపూర్ణ దేవి అది ఇది అని చెప్పి అయితే మాటలు చెప్తారు, కానీ మీరు రియల్గా వచ్చి ఒక దాని గురించి చెప్పేటప్పుడు మాత్రం మీరు అది కరెక్ట్గా మీరు చేసే పనుల్లో కనిపించదు అనే పాయింట్ మెన్షన్ చేస్తారు. అండ్ అలాగే ఇంకొకసారి
మీరే చెప్తారు సంజన గారి పర్సనల్ థింగ్స్ మీరు తీసేయండి అని చెప్పి అప్పుడు నేను ప్రియా కూడా మేము వినలేదు మీ మాట. సో ఇలాంటివన్నీ ఉన్నాయి మీ సైడ్ కూడా. సో అవన్నీ కూడా నేను కన్సిడర్ చేసుకొని మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అయితే చెప్తారనమాట. సో అప్పుడు ఆవిడ ఫ్లోరా గారే అంటారు, మీతో మాట్లాడడం అంటేనే అది డిబేట్, నెవర్ ఎండింగ్ డిబేట్. సో అని చెప్పేసి మళ్ళీ రాము గారు కూడా వచ్చి ఒక పాయింట్ అయితే చెప్పేసి ఇంకా తర్వాత దాన్ని అయితే క్లోజ్ చేసి నామినేట్ అయితే చేస్తారు. అక్కడ కూడా కొంచెం హరీష్ గారు హీటెడ్ ఆర్గ్యుమెంట్స్లో ఎప్పుడు చేసినట్టే కొంచెం మాటలు అయితే వదిలేసినట్టు అనిపించింది. సో అంత మాటలు అవసరం లేదని నాకు అనిపించింది. సో మనం హరీష్ గారి దగ్గర నుంచి నాకు తెలిసి ఇంతకించి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. ఆయన నామినేషన్స్ అంటేనే కంప్లీట్గా ఏదో వేరేలాగా అయిపోయి ఒకలాగా మాట్లాడేసిస్తారు మనుషుల్ని హర్ట్ చేసుకుంటూ. అది ఏంటిదని మనం అడిగాము అని అనుకోండి, సో ఆ కంటెక్స్ట్ అది కాదు ఇది కాదు నేను అలా అనుకోలేదు అని అయితే ఎప్పుడు కవర్ చేస్తూనే ఉంటారు. ఇది ఎప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ నుంచి జరుగుతుంది ఇదే అనమాట. సో ఈ ఫ్లోరా గారు యాక్చువల్గా హరీష్ గారిని స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడం అనేది చూసిన తర్వాతనే ఇవాళ ఫ్లోరా గారు ఎపిసోడ్లో బాగా కనిపించారు, హైలైట్గా అనిపించారు అని నాకైతే అనిపించింది. ఖచ్చితంగా ఇది నాగార్జున గారు మెన్షన్ చేస్తారని కూడా నాకు అనిపిస్తుంది. వీకెండ్ ఎపిసోడ్లో మనం చూద్దాం. వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు ఖచ్చితంగా అప్డేట్ చేస్తారు లేదా అనేది. సో నెక్స్ట్ రాము గారు. సో రాము గారు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న మనిషి ఇవాళ ఎవరు నామినేట్ చేశారు అని అంటే సంజన గారిని నామినేట్ చేశారనమాట. సో సంజన గారిని కూడా నామినేట్ చేస్తున్నప్పుడు కూడా ఆయన పెట్టిన పాయింట్స్ ఏంటిది అని అంటే ఆవిడ వలన హార్మోనీ లేకుండా పోతోంది ఇంట్లో, చిన్న చిన్న గొడవలు అవుతూనే ఉన్నాయి. సో అది ప్రతిదీ ఎగ్ టాస్క్ దగ్గర నుంచి ఎగ్ దొంగలించడం దాని దగ్గర గురించి, అలాగే దొంగతనాలు చేయడం గురించి, సో చిన్న చిన్న వాటికి పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అవ్వడం దాని గురించి. సో ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు సంజన గారు లైక్ ఆవిడ మాట్లాడిన మాటలు తప్పు కానీ ఆయన మాట్లాడిన మాటలు అంటే లైక్ ఆవిడ ఏం మెన్షన్ చేస్తారు అని అంటే నిన్న జరిగిన గొడవలో పవన్ గారిని ఏమంటారు అని అంటే మేము మమ్మీలం కాబట్టి మీరు మాకు సపోర్ట్ చేయరు, మేము అమ్మాయిల మీద సపోర్ట్ చేసేవాళ్ళని. ఈ మాట కంప్లీట్గా రాంగ్ అని అనిపించింది నాకు కూడా. ఇది కంప్లీట్గా ఎలా ఉంది అంటే ఒకరి పర్సనాలిటీ గురించో లేదంటే ఒకరి పర్సనల్లోకి వెళ్ళి మనం పోక్ చేసినట్టు నాకు అనిపించింది. సో అది తప్పు. యాక్చువల్గా అది మనం విన్నప్పుడు కూడా ఎవరికైనా తప్పనే అనిపిస్తుంది. సో ఆ విధంగా మనం చూసుకున్నామనంటే ఆ మాట గురించి కూడా రాము గారు కన్సిడర్ చేసి ఆ మాట అనడం తప్పు అని అంటారు. సో అలాగే ఇంకొకటి కూడా మేమేమైనా గాజులు వేసుకొని కూర్చోన్నామా అని కూడా అసలు యాక్చువల్గా టర్మ్ యూస్ చేయడమే కరెక్ట్ కాదు. ఈవెన్ లేడీస్కి యూస్ చేసినా జెంట్స్కి యూస్ చేసినా. సో సంజన గారు ఆ వర్డ్ కూడా యూస్ చేసే ఉంటారు. సో ఆ విధంగా మనం చూసుకున్నామని అంటే సో రాము గారు పెట్టిన పాయింట్స్ అన్ని సంజన గారికి స్ట్రాంగ్ పాయింట్సే పెట్టారు, వ్యాలిడ్ పాయింట్సే పెట్టారు. సో ఆ విధంగా మనం చూసుకున్నా కూడా రాము గారు ఇవాళ చాలా స్ట్రాంగ్గా ఈవెన్ ఆవిడ ఆర్గ్యుమెంట్స్ ఆపోజిట్లో నుంచి వస్తున్నా సరే స్ట్రాంగ్గా ఉండి దాని గురించి మాట్లాడి అవి నామినేషన్ పాయింట్స్గా పెట్టి దాని మీద స్టాండ్గా అట్లనే ఉండి ఏమీ తడబడకుండా స్ట్రైట్ ఆన్ పాయింట్ పెట్టేసేసి నామినేట్ అయితే చేశారు. సో ఈ రెండు కారణాల వల్లనే ఫ్లోరా గారు రాము గారు ఇవాళ ఎపిసోడ్లో మంచి కనిపించారు అని ఖచ్చితంగా ఇవాళ ప్రతి ఒక్కరికి చూసే వాళ్ళకి కనిపించే ఉంటుంది. ఇవాళ వీళ్ళు అరే బాగా కనిపించేశారే, బాగా మాట్లాడేశారే, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళంతా అని అయితే థాట్ ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటుంది అని అయితే నాకు అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ అయితే కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ మనం ఈ 4th వీక్లో ఎలిమినేషన్స్ ఆ టాస్క్ గురించి మనం పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఏంటిదనంటే లైక్ పవన్ ఉంటారనమాట. సో పవన్ వచ్చేసి డైస్ వేస్తూ ఉంటారు, ఒక లూడో గేమ్ అనుకోండి. సో లూడో గేమ్ లాగానే ఉంటుంది. సో డైస్ వేస్తుంటారు, ఒక్కొక్క టీం వచ్చి ఆ కాయిన్ని కలుపుతూ ఉంటారనమాట. సో ఎవరికైతే నామినేట్ అని వస్తుందో వాళ్ళు డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు. ఎవరికైతే ప్లేటు నామినేట్ అని వస్తుందో వాళ్ళ ఆపోజిట్ టీం ఎవరు ఉండాలో వాళ్ళు ఎంచుకొని వాళ్ళతో ఆపోజిట్గా ఉండి గేమ్ ఆడి దానిలో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఓడిపోయిన టీం ఉంటారు కదా, సో వాళ్ళలో నుంచే కాకుండా ఇంట్లో వాళ్ళందరిలో నుంచి కూడా ఎవరు నామినేట్ చేయాలో వాళ్ళు చేసేయచ్చు అనమాట. గెలిచిన టీం వాళ్ళే నామినేట్ చేయొచ్చు అనమాట. సో ఇలా కూడా ఉందన్నమాట. అది టాస్క్ యాక్చువల్గా. సో మనకి ఇప్పటివరకు మనం ఎవరి గురించి మాట్లాడుకుందాం, హరీష్ గారి నామినేషన్ గురించి మాట్లాడుకుందాం, అండ్ అలాగే సంజన గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ మనం రీతు గారి నామినేషన్స్ పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం. సో రీతు గారిని నామినేట్ చేసింది ఎవరు అని అంటే సుమన్ గారు అనమాట. సో సుమన్ గారు రీతు గారిని ఏం పాయింట్స్ చెప్తారు అని అంటే లైక్ స్టార్టింగ్ నుంచి ఉన్న లైక్ ఆవిడ సంచాలకుగా చేసిన తప్పుల గురించి చెప్తారు. అండ్ అలాగే వచ్చేసి ఇంకా అలా కొంచెం పాస్ట్ వీక్లో జరిగిన వాటి గురించే తీసుకొచ్చి పెట్టినట్టయితే నాకు అనిపించింది. ఆవిడైతే కూడా ఇంకొక మాట కూడా చెప్తారనమాట సుమన్ గారు. యాక్చువల్గా మన గ్రూప్లో మాట్లాడుకునేటివన్నీ ఎందుకు మీరు టెనెంట్స్ ఆపోజిట్ గ్రూప్లోకి వెళ్ళిపోయి మీరు చెప్పేస్తున్నారని చెప్పి సో ఈ పాయింట్ మీద కూడా రీతు గారు వచ్చేసి అడుగుతారనమాట అక్కడ టెనెంట్స్ వాళ్ళని. సో టెనెంట్స్ వాళ్ళు క్లారిఫై అయితే చేస్తారు. యాక్చువల్గా రీతు గారు చెప్పింది హరీష్ గారు మీరు మాట్లాడుకునేటప్పుడు వినేసి మాకు వచ్చి చెప్పారు, అలాగా మాకు తెలిసింది తప్ప రీతు గారు అయితే మా దగ్గర ఎవరి దగ్గరికి వచ్చి ఏ ఇన్ఫర్మేషన్ లీక్ అయితే చేయలేదు అని చెప్తారనమాట. సో ఆ పాయింట్ అయితే ఇన్వాలిడ్ అయిపోతుంది. కానీ ఇంకొక పాయింట్స్ అన్ని పెట్టినవి ఏంటివి అని అంటే లైక్ అన్ని ముందు ఎపిసోడ్స్లో జరిగినవి తీసుకొచ్చి పెట్టారు. అండ్ సుమన్ గారు చెప్పేది కూడా ఏంటిది అని అంటే నాకు ఇంతకుముందు ఛాన్స్ రాలేదు కాబట్టి నేను ఇప్పుడు యూస్ చేసుకొని నేను ఇప్పుడు మిమ్మల్ని ఆ పాయింట్స్ మీద నామినేట్ చేస్తున్నాను అయితే చెప్తారనమాట. సో అలాగా రీతు గారు నామినేట్ అయిపోతారు. ఇంకా ఇప్పుడు ఇంకొకరు ఎవరు నామినేట్ అయ్యారు అంటే సో దివ్య
దివ్య గారు ఎవరు? వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీకి నామినేట్ చేస్తున్న పాయింట్స్ ఏంటిది అని అంటే శ్రీజ గారు లైక్ మీరు నామినేషన్లో ఉంటే ఆ ప్రెషర్లో మీరు ఎలా బిహేవ్ చేస్తారో చూడాలని ఉంది అని చెప్పి నామినేట్ చేస్తారు. అండ్ అలాగే ఇంకొకటి ఏంటిది అని అంటే లైక్ మీరు ఆ చిన్న చిన్న గొడవల్లో కూడా స్టార్ట్ అవ్వడానికి మీరు కూడా ఒక కైండ్ ఆఫ్ రీజన్ అని కూడా చెప్తారనమాట. సంజన గారు కూడా యాక్చువల్గా దివ్య గారికే చెప్తారనమాట లైక్ పాయింట్స్ అన్నీ కూడా. అండ్ వాళ్ళందరూ ఒక టీమే ఉంటారు కాబట్టి సో వాళ్ళు శ్రీజ గారు కొన్ని పాయింట్స్ చెప్తారు అండ్ అలాగే సంజన గారు కూడా కొన్ని పాయింట్స్ చెప్తారు దివ్య గారిని నామినేట్ చేయడానికి. సో ఆ గొడవల్లో కూడా ఆవిడ లైక్ నువ్వే ప్రతిదానికి రీజన్, అక్కడ పెద్ద గొడవ అవ్వడానికి కూడా ఎక్కడో ఒక చోట కారణం అయితే నువ్వే అని చెప్పి చెప్పడం. అండ్ అలాగే ఇంట్లో వాళ్ళందరినీ నువ్వు పప్పెట్స్ లాగా ఆడిస్తున్నావు అని చెప్పి కూడా సంజన గారు దివ్య గారిని మెన్షన్ చేస్తారు. సో ఇలాగా కొన్ని పాయింట్స్ అయితే చెప్పేస్తారు. సో దివ్య గారు కూడా యాక్చువల్గా వాటిని కొన్ని ఆవిడ మాట్లాడిన విధానం కూడా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నట్టే ఉంది, కానీ ఒక పాయింట్ అయితే నిజమని అనిపించింది. అక్కడ మొత్తం ఆ గొడవ తనుజ గారికి సంజన గారి గొడవ జరగడంలో అంతో ఇంతో లైక్ దివ్య గారితో అయితే కొంచెం చెయ్యి అయితే హస్తం అయితే ఉందని అనిపించింది. సో ఆ పాయింట్ ఒకటి నాకు ఓకే కరెక్ట్ అని అనిపించింది కాబట్టి ఈవెన్ ఆ దివ్య గారిని నామినేట్ చేయడం కూడా ఒకనొక దగ్గర రీజన్ నాకు కరెక్ట్ అని అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు యాక్చువల్గా అందరూ అయితే నామినేషన్స్లో ఉన్నారు. ఎవరెవరు అంటే రీతు, శ్రీజ, సంజన, హరీష్, ఫ్లోరా, దివ్య. సో వీళ్ళండి అందరూ నామినేషన్స్లో ఉండేది. మనం చూద్దాం యాక్చువల్గా వీకెండ్లో ఎవరు సేవ్ అవుతారు అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి. సో వీళ్ళల్లో ఎవరు సేవ్ అవుతారని మీరు అనుకుంటున్నారు, ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు అనుకుంటున్నారు, సో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది అండి నా రివ్యూ, నా పర్స్పెక్టివ్ ఈ రోజు జరిగిన ఎపిసోడ్ మొత్తానికి. సో ఇది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఐ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ గైస్, బాయ్.